నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెళ్ళ రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. శ్వాస పుస్తకం రాయడం జరిగింది మీరు. ఆ పుస్తకం రాసిన తర్వాత మనం దానికి సంబంధించి అంటే శ్వాసకు సంబంధించి అసలు ఏ విధంగా ఉంటుంది, మనకు శ్వాస పైన ధ్యాస పెట్టడం ఏ రకంగా, ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. కానీ ఒక సందేహం, శ్వాస పైన మనం ధ్యాస పెట్టి ధ్యానం చేయటం వల్ల సర్వము సిద్ధిస్తుంది అని అన్నారు. ఏ రకంగా సిద్ధిస్తుంది, దాని గురించి వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఓం గం గణపతే నమః. ఓం ఐం సరస్వతి నమః. శ్వాస గురించి అంటే శ్వాస గురించి పుస్తకం ఉన్నది. ఇప్పుడు శ్వాస గురించి కొత్తగా కూడా క్లాసెస్ అవన్నీ చేస్తూ ఉన్నాం. 11 days క్లాసెస్ అవన్నీ కూడా చేస్తున్నాం. అయితే శ్వాస సాధన ద్వారా సర్వం ఎలా సిద్ధిస్తుంది అనుకున్నప్పుడు, శ్వాస సాధన ద్వారా సర్వం సిద్ధించాలంటే ఏం చేయాలి, ఈ 2 పాయింట్స్ మనం డిస్కస్ చేస్తే, ఒకటి సర్వం ప్రాణమయం జగత్. ఈ సృష్టి మొత్తం కూడా ప్రాణశక్తితో నిండి ఉంటుంది. మన బాడీలో కూడా ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాణశక్తి ఫిజికల్ ఫామ్లోకి వస్తే నీకేమవుతుంది, ఎంత ఎక్కువ ప్రాణశక్తి ఉంటే వాళ్ళకి ఆకర్షణ శక్తి గాను, ఎంత ఎక్కువ ప్రాణశక్తి ఉంటే ధనశక్తి గాను, ఎంత ఎక్కువ ప్రాణశక్తి ఉంటే ఆరోగ్య శక్తి గాను మారుతూ ఉంటుంది. వారి ప్రాణశక్తి మనకి బయటికి కనిపిస్తూ ఉంటుంది. ప్రాణశక్తి తక్కువగా ఉంటే తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక దీపారాధన చేసాము, ఒక నూనె ఉంది, నూనె ఒత్తి నూనె తక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా దీపం అంటే తక్కువగా వెలుగుతుంది. అదే ఎక్కువ ఉందనుకోండి, ఒత్తి లావుగా ఉండి నూనె కూడా ఎక్కువగా ఉందంటే బాగా దేదీప్యమానంగా ఉంటుంది. ఇప్పుడు మనం అరుణాచలంలో కార్తీక దీపం చూస్తే 10 రోజులు వెలుగుతుంది. దాంట్లో టన్నులు ఆవు నెయ్యి పోస్తారు కాబట్టి 10 రోజులు ఉంటుంది. మన ఇంట్లో అంత దీపారాధన చేస్తాం కాబట్టి అది 2 గంటలు 3 గంటల సేపు ఉంటుంది. అలా మనకి చూసుకున్నట్లయితే ప్రాణశక్తిని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాణశక్తి ఎక్కువగా రిసీవ్ చేసుకునేది మన శ్వాస ద్వారా. శ్వాస ద్వారా మనం ప్రాణశక్తిని తీసుకుంటాం. ఆ ప్రాణశక్తిని బాడీలోకి సంచరింపజేస్తాం కాబట్టి ఆ సంచారాన్ని ప్రాణాయామము అంటాం. ఓకే, ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి అధికంగా బాడీలోకి వెళ్తూ ఉంటుందో ఆటోమేటిక్గా నీ నాడీ మండలం శుద్ధి అవుతుంది. మనకి 72,000 నాడులు ఉంటాయంటారు. ఇంకా డీపర్గా వెళ్తే 9 లక్షల నాడుల వరకు మనం శ్వాస పుస్తకంలో చెప్పాం ఎలా ఉంటాయి. దాంట్లో ప్రధానమైన 100 నాడులు, దాంట్లో ఇంకా ప్రధానమైన 3 నాడులు, ఆ 3 నాడుల గురించి ఎలా ప్రాక్టీస్ చేయాలనేది చాలా ఉంటుంది. అయితే ఈ శ్వాస సాధన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ప్రాణశక్తి పెరుగుతుంది. ప్రాణశక్తి ఎప్పుడైతే బాడీలో పెరిగిందో ఆటోమేటిక్గా మనకు ఆ ప్రాణ సంచారం అనేది బాడీలో జరుగుతున్నప్పుడు మనకి కొన్ని నాడుల్లో ఏదైనా కొన్ని ఇబ్బందులు ఉంటే ఆ నాడుల్లో వచ్చిన ఇబ్బందులే తర్వాత ఆర్గాన్స్లోను మనకి మజిల్స్లోను ఇబ్బందులుగా వ్యాధులుగా కనిపిస్తాయి. ఎప్పుడైతే ప్రాణ సాధన ద్వారా క్లియరెన్స్ చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు నేను ఈ శ్వాసక్రియల గురించి చెప్పిన తర్వాత మొన్న రీసెంట్గా ఒకరు ఫోన్ చేసి చెప్పారు, వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎప్పటి నుంచో ఒక 5-6 సంవత్సరాల నుంచి బీపీకి సంబంధించి కొద్దిగా అంటే 2-3 కాంప్లికేషన్స్ చెప్పారు. ఆ 2-3 కాంప్లికేషన్స్ 5-6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వారి జీవితంలో వస్తూ ఉన్నాయి. అయితే ఈ ప్రాణాయామం ఎప్పుడైతే చేసుకుంటూ వచ్చారో ఆటోమేటిక్గా ఒక 90 days కంటిన్యూగా రోజుకు 1 hour చేయటం వల్ల ఫస్ట్ 45 daysకి వాళ్ళకు ఉండేటటువంటి టాబ్లెట్స్ తగ్గాయి. 90 daysకి వచ్చేసరికి డాక్టరే తగ్గించాడు. 90 daysకి వచ్చేసరికి 1 టాబ్లెట్కి వచ్చారు. 120 daysకి వచ్చేసరికి మీ టాబ్లెట్ అవసరం లేదమ్మా, కాకపోతే రోజు చెక్ చేసుకోండి, బీపీ కాబట్టి రెగ్యులర్గా చెక్ చేసుకోండి అనేసి 1 month రెగ్యులర్గా చెక్ చేయించాడు. రెగ్యులర్గా చేయించిన తర్వాత వారానికి ఒకసారి చెక్ చేయించుకోమని చెప్పాడంట. సో ఆమె ఇది 5 months ప్రాసెస్లో ఆటోమేటిక్గా ఆమెకు ఉండేటటువంటి డిఫరెంట్, ఒకటి బీపీ చెప్పారు, ఇంకోటి బాడీ వచ్చేసి వాపులు, కాళ్ళ నొప్పులు, ఇట్లాంటి అనేక ఇబ్బందులు చెప్పారు. సో ఇట్లా ఒకటి వచ్చింది. ఇంకోటి బిజినెస్ పరంగా మనం చూసినప్పుడు ఎప్పుడైతే శ్వాస ప్రక్రియ చేస్తూ ఉంటారో
ఏ ఏ చక్రాల్లో అయితే ప్రాణశక్తి, ఇప్పుడు కొంతమందికి మూలాధారంలో సరిగ్గా ప్రాణశక్తి లేదనుకోండి, ఆటోమేటిక్గా ఒక సర్వైవల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి అక్కడికి వెళ్తూ ఉంటుందో ఆటోమేటిక్గా ఒక్కొక్కటి ఓపెన్ అయిపోతూ ఉంటుంది. ఓపెన్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాళ్ళకి బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్, నాకు నిన్న ఒకరు యాదగిరి గుట్ట దగ్గర ఏదో ఊరు ఉంది, వారు ఏదో క్లాత్ మార్కెట్, హ్యాండ్లూమ్స్ ఇవన్నీ చేస్తారండి. అంత ముందరున్న సేల్ కంటే ఓ 20-25% పెరిగింది అన్నారు. ఇంప్రూవ్మెంట్ అనమాట, ఇంప్రూవ్మెంట్ ఉంది. ఆ ఇంప్రూవ్మెంట్ నేను అనుకున్న స్థాయిలో రావాలి అంటే ఏం చేయాలని నిన్న ఫోన్ చేశాను. అయితే క్లాసెస్కి రండి, హ్యాపీగా ఇంకా టెక్నిక్స్ అవన్నీ నేర్చుకోవచ్చు అని చెప్పాను అనమాట. సో ఇలా ఒకటి వ్యాపార పరంగాను, ఆరోగ్యపరంగాను, అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, మన ఎగ్జామ్స్ జరిగినాయి. కొంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అడిగితే కొంత రైట్ ఇన్ రైట్ అవుట్ చేసుకోండి, స్ఫురణాశక్తి ఎక్కువగా ఉంటుంది, అంటే ఫ్లో, అంటే మనం రాస్తున్నప్పుడు ఫ్లో బాగా వచ్చింది ఈరోజు అంటారు కదా, అది రావాలంటే ఏం చేయాలి అనేసి అన్నప్పుడు అది ఎట్లా పెరుగుతుంది అనేది కొన్ని టెక్నిక్స్ చెప్పినప్పుడు వాళ్ళు పెర్ఫామ్ చేసేటప్పుడు మిగిలిన వాళ్ళకంటే వాళ్ళు అంటే ఇంప్రూవ్మెంట్ ఒక 5%, అంటే ఒక సబ్జెక్ట్ రాసినప్పుడు ఒక 2 మార్కులు పెరిగినా ఓవరాల్గా అన్ని సబ్జెక్టులు అన్ని పేపర్స్ అయ్యేసరికి 20 మార్కులు తేడా వస్తుంది. సో అట్లా మనం చూసుకున్నప్పుడు ప్రతి ఒక్క దాంట్లో మనకున్నటువంటి దానికి మనకి ఏదైతే క్యాపబిలిటీస్ ఉంటాయో ఆ క్యాపబిలిటీస్ని బెటర్గా పెర్ఫామ్ చేయడానికి, బెటర్గా ఉండడానికి, బెటర్గా అవ్వడానికి ఈ శ్వాస సాధన అనేది చాలా వరకు అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ పవర్ పెరుగుతుంది, మెంటల్ పవర్ పెరుగుతుంది, స్పిరిచువల్ పవర్ పెరుగుతుంది. ఆధ్యాత్మికంగాను, భౌతికంగాను, మానసికంగాను అన్ని కోణాల్లో అద్భుతంగా ఉండడానికి శ్వాస సాధనకి మించింది లేదు. అందుకని ది సింపుల్ టెక్నిక్, సింపుల్గా ఉంటుంది, హయ్యెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది, ఖర్చు లేనిది. అంటే మనం ఎక్కడికో వెళ్ళాలి, ఒక యజ్ఞం చేయాలంటే నువ్వు ఎంతో ఖర్చు పెట్టాలి, ఒక పూజ చేయాలంటే ఎంతో ఖర్చు పెట్టాలి. ఇదేముంది, హ్యాపీగా ఇంట్లో కూర్చొని 1 గంట టైం స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రాణాయామం అనేది చేయటం మొదలు పెడితే ఆటోమేటిక్గా మెడిటేషన్లో అద్భుతంగా కుదురుతుంది. మెడిటేషన్లో చాలామంది ఉంటారు థాట్లెస్ స్టేజ్కి వెళ్ళడానికి, అబ్బా మేము గంట సేపు కూర్చున్నామండి మెడిటేషన్ కుదరలేదని, దానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుంది. అనేక కోణాల్లో మల్టిపుల్గా ఉపయోగపడేది శ్వాస సాధన. ఈ శ్వాస సాధనని ఎవరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో వారికి అద్భుతాలు జరుగుతాయి. ఇదే శ్వాస సాధన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస, విపాసన ఇంకొక కోణంలో తీసుకొచ్చింది. అలాగే క్రియాయోగం ఉంది, ఇంకా డీపర్ లెవెల్లో సుషుమ్న నాడి మీద, అదిగో సుషుమ్న క్రియ శ్వాస సంబంధించింది. ఇలా ఇది ఏంటంటే ఇంకా డీపర్గా వెళ్తున్నప్పుడు సుషుమ్న నాడి మీద ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే ఆధ్యాత్మికంగా బాగా పనిచేస్తుంది. అదే ఎడాపింగళ నాడుల మీద చేసుకుంటూ వస్తే భౌతికంగా పనిచేస్తూ ఉంటుంది. అది మనం ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి మంచి రిజల్ట్స్ ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా చేయవచ్చు, ఎక్కడైనా చేయవచ్చు. దానికి నియమాలు కొన్ని ఉంటాయి అంతే. జస్ట్ నీ స్టమక్ ఎంటీగా ఉందా లేదా, నేను తినేస్తానంటే కుదరదు. ఎందుకంటే స్టమక్ ఫ్రీగా ఉండాలి. అలా ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకుంటూ ఉంటే చాలు. ఎర్లీ మార్నింగ్ బెటర్. లేదా ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ చేశారు, ఇప్పుడు 8 o'clock టిఫిన్ చేశారు, 11 o'clock చేసుకో లంచ్. ఇప్పుడు మామూలుగా 1కి భోజనం చేశారు, ఈవినింగ్ 5కి చేసుకో, తప్పేముంది. ప్రాణాయామం అనేది అంటే నీ బాడీని నీ ఎనర్జీని పెంచుకోవడానికి నువ్వు చేసేటటువంటి టెక్నిక్. ఆ టెక్నిక్ని నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అది స్వరయోగ ప్రకారం మన శ్వాస బుక్లో చెప్పినట్లుగా అనేక కోణాల్లో మనం చేసుకుంటూ దాన్ని అప్లికేషన్ పార్ట్ అనేది చేస్తూ వస్తే మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.